వెల్కమ్ బ్యాక్ టు ఆదివారం అతిథి. మిమిక్రీ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు కావచ్చు, మీకు ఆసక్తి కలిగినప్పుడు ఇంట్లో ఎలా రియాక్ట్ అయ్యారు? 1971 జనవరి 23 సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు. నేరళ వేణుమాధవ్ గారు, ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరళ వేణుమాధవ్ గారు, ఆయన ప్రదర్శన ఏర్పాటు చేశారు వరంగల్ జిల్లా చిన్న టౌన్ మహబూబాబాద్లో. మా నాన్నగారు తీసుకెళ్ళారు దానికి ప్రదర్శనకి. తీసుకెళ్తే ఆయన, ఒరేయ్ నీ వయసు ఎంత? వేసుకోవచ్చు 20-25 మధ్య. నీ వయసు ఎంతరా? వేసుకోవచ్చు 15-20 మధ్య అనగానే పై బెర్తి మీద పడుకున్న 20 ఏళ్ళ కుర్రాడు వాళ్ళిద్దరి మీద పడ్డాడు. ఒరే ఎవడరా నువ్వు అంటే, నేను ఇప్పుడే పుట్టానండి అన్నాడు. సో ఇది వేణుమాధవ్ గారు చెప్పింది విని నేను చెప్పడానికి ట్రై చేస్తే నాకు నా వోకల్ కట్స్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందని నాకు అర్థమైంది. రిపీట్ చేశాను ఆయన చెప్పినవి. ఆ తర్వాత ఉత్తినే గొంతులు మార్చి మాట్లాడడం ఇలాంటివన్నీ చేసేవాడిని తప్ప సైంటిఫిక్గా నేర్చుకునే అవకాశం లేదు. 75లో వేణుమాధవ్ గారిని కలిసిన తర్వాత, నాయన నీకు మిమిక్రీ చాలా బాగా వస్తుంది, నీకు అట్టించి ఉంది నాయన, నువ్వు కనుక నేర్చుకోవాలనుకుంటే నీకు ఫస్ట్ దీని బేసిక్స్ నేర్చుకో అని చెప్పారు. ఏంటి? సోహరాబ్ మోడీ కంఠం అనుకరిస్తే నీకు మొత్తం గంభీరంగా ఉన్న కంఠాలన్నీ వస్తాయి నాయన అంటే సరే నేర్చుకున్నాను. అయితే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఎన్ని రోజులు సాధన చేశారు వాయిస్ కోసం? 2 ఏళ్ళు. అంటే అంతకుముందు 71 నుంచి అనుభవం ఉంది. 75లో కలిశాను. 2 ఏళ్ళు విగ్రస్గా ఆయన చెప్పిన టెక్నిక్స్ మొత్తం, ఒక ధ్వని ఒక కంఠం అనుకరిస్తే ఎన్ని కంఠాలు వస్తాయి అంటే ఎన్టీ రామారావు గారు ఏమంటివి ఉందా, రావు గోపాలరావు గారు, నారాయణ వచ్చాడండి, వచ్చాడా తీసుకొచ్చావా, వేస్తే తీసుకొచ్చాను చూస్తారా, అబ్బా సెక్రటరీ పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి ఆ ప్రత్యక్షనారాయణకి సేవ చేసుకోవద్దు. రావు గోపాలరావు గారు. ఎస్వి రంగారావు గారు, బెదిరిస్తున్నా మెధరాక్షి, ఈ సింహబలుడు అంటే ఎవరు అనుకున్నావు, వైరి వీర కుంజర యూథంబులకు సింహ స్వప్నం, నారీ జన మంజుల హృదయాలకు మధుర స్వప్నం. ఇవి ఎస్వి రంగారావు గారు. కాంతారావు గారు, ఈ చిలిపి కన్నుల చిన్నారి మనసు నాకు అవగతం కావడం లేదు వసంతగా, పేరడిగితే పద్మం చూపించి నవ్విందంటే పద్మావతి ఉంటుందన్నమాట, ఊరడిగితే 5 వేళ్ళు చూపించి మధ్యలో సున్నా చుట్టిందంటే పాచలి దగ్గర పోయి ఉంటుందన్నమాట. కాంతారావు గారు. ఈ వాయిసెస్ అన్నీ అదే కేటగిరీలో ఉంటాయి. నూతన్ ప్రసాద్, కానిస్టేబుల్స్, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, రైట్ నుంచి చైనా, లెఫ్ట్ నుంచి పాకిస్తాన్ మన దేశాన్ని బట్టి పీడిస్తున్నాయి. నూతన్ ప్రసాద్. ఇలాంటి వాయిసెస్ అన్నీ ఈ కేటగిరీకి చెందిన, బ్యారిటోన్ వాయిస్కి చెందినవి. బేస్ వాయిస్ అంటే నాలా ఉండేది, మౌలికంగా ఉండేది. బేస్ వాయిస్ అంటే గంభీరంగా ఉండేది కాదు. సో ఆ తేడా తెలుసుకున్న తర్వాత మిమిక్రీకి నా శాస్త్రీయంగా నేను నేర్చుకోగలిగా వేణుమాధవ్ గారి దగ్గర. ఒకే వాయిస్కి సంబంధించిన వాయిస్ అయినా అప్పటికి కూడా ఒక్కొక్క యాక్టర్, ఒక్కొక్క నటి వాయిస్ క్లియర్గా తెలుస్తోంది. నూతన్ ప్రసాద్ గారి వాయిస్ కావచ్చు, ఎన్టీఆర్ గారి వాయిస్, ప్రతి ఒక్కరి వాయిస్ క్లియర్గా తెలుస్తోంది ఎవరిది ఏ మాడ్యులేషన్, ఏ వాయిస్ అనేది. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే, మనం వాళ్ళు మాట్లాడుతున్నది మనం వింటాం, కాకపోతే ఎలా మాట్లాడుతున్నారని అబ్జర్వ్ చేయగలిగితే మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతాడు, అబ్జర్వ్ చేయకపోతే ప్రేక్షకులు అవుతారు. ఉదాహరణకి ఏం గమనించాలి, ఫస్ట్ శృతి, ఏ శృతిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనవాడు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇది ఒక వాల్యూమ్ ఒక శృతిలో ఉంది. మనవాడు మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇంకో శృతి. మనవాడు మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇంకో శృతి. వాల్యూమ్ పెరగలే. శృతి ఏ శృతిలో ఉంది, ఎంత వాల్యూమ్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దూరంగా ఎక్కడ ఉన్నారనుకోండి, ఏమండో బాగున్నారా అనడానికి ఎదురుగా కూర్చున్న వాళ్ళకి అలా అరవం కదా, ఏమండి బాగున్నారా అంటాం. ఇంతే. ఏ శృతిలో మాట్లాడుతున్నారు, ఏ వాల్యూమ్తో మాట్లాడుతున్నారు, ఎంత వేగంతో మాట్లాడుతున్నారు అంటే దాన్ని పేస్ అంటారు, గతి వేగం. ఇప్పుడు మనవాడు మొన్న వచ్చాడండి హైదరాబాద్కి, వచ్చిన తర్వాత ఏదో ప్రోగ్రామ్ అంటే నేను తీసుకెళ్ళాను, రవీంద్ర భారతిలో చూశాను, ఇది ఒక స్పీడ్. మొన్న మనవాడు హైదరాబాద్ వచ్చాడు, ప్రోగ్రామ్ అంటే రవీంద్ర భారతికి తీసుకెళ్ళాను, ఇది ఒక పేసు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా వల్ల గతి వేగం అంటే ఆ వేగంలో తేడా. అంటే ఇప్పుడు మీరు చెప్తుందంతా థియరిటికల్గా ఉంది సబ్జెక్ట్ అంతా. ఇది అంటే నేర్చుకున్న వాళ్ళకే, సబ్జెక్ట్ పరంగా తెలుసుకున్న వాళ్ళకే సాధ్యం అంటారా, లేకపోతే ఓన్గా కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంత పెర్ఫార్మెన్స్ వస్తుందంటారా? వస్తుంది. అంటే వాళ్ళు తెలియకుండా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు, కాకపోతే వాళ్ళ ఉచ్చారణ మీద కూడా కమాండ్ ఉంటే ఇంకా బాగా చేయగలుగుతారు. ఉచ్చారణ రీతులు ఉన్నాయి. ఇప్పుడు మాండలికాలు, వాటి గురించి అవగాహన ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్క రకమైన ఉచ్చారణ ఉంటుంది. అరే ఏమున్నావురా బాపు, నేను మొన్నటి సందు చూస్తున్నా, అరే నువ్వు లేవు, అరే దుకాణంలో కూకున్నావు నువ్వు, నేను చూసినా, నేను అరే రానికి పనికమని చెప్పుండు, అరే మనకు తగిలిపోండే చెప్పాల్సి ఉంటాయి, ఏమున్నది రా బాయ్. ఇది హైదరాబాద్లో, ఇది మొత్తం తెలంగాణ ఇట్లా ఇలా ఉండదు.
అరే ఏమన్నా మంచిగున్నావా మస్తుగున్నావా, అరే నీ కోసం చూస్తానన్నా నువ్వు రాలే, ఏం చేసిండన్నా మన సీనియర్ వచ్చిండు ప్రోగ్రామ్ చేసిండు. ఇది మిగతా జిల్లాలో ఒక్కో జిల్లాలో మళ్ళీ మారుతుంది. హైదరాబాద్కి వెళ్తే మహారాష్ట్ర ప్రభావం వల్ల ఒకలా ఉంటుంది. ఇక్కడ ఉర్దూ పరిపాలన ప్రభావం వల్ల, ఉర్దూ ప్రభావం వల్ల తెలంగాణ ఉచ్చారణ లోపల ఆ తెలంగాణ ఉర్దూ పదాలు దొరుకుతాయి. అదే నెల్లూరుకి వెళ్ళేసరికి తమిళనాడు దగ్గర తమిళనాడు ఉచ్చారణ ప్రభావం చాలా ఉంటుంది. ఏందా పిల్లగారు బాగుండారా, ఏందబ్బా నువ్వు మా ఇంటి ముందు పోతాడు చూసాలే, ఓహో ఏం నువ్వు చేసేది మిమిక్రీనా ఏందే, ఈ యాక్సెంట్ అది ఎలా వస్తుంది? ఒకటి అబ్జర్వ్ చేయడం ద్వారా, రెండోది రకరకాల మాండలికాల మీద అవగాహన ఉంటాం. అంటే తనది కాని ఉచ్చారణ, తనది కాని కంఠం, తనది కాని శృతి, తనది కాని వాల్యూమ్తో మాట్లాడగలిగితే డెఫినెట్గా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతాడు. మీ ఎడ్యుకేషన్ ఏంటండి? నేను BA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ చేశాను అంతే. ఆ తర్వాత మళ్ళీ వెంట్రుకలాక్చువల్ ఏం చేశారు? మిమిక్రీ చేస్తూ వచ్చి వెంట్రులాక్విజం బేసిక్గా MM రాయ్ గారి దగ్గర నేర్చుకుని USAలో మేహర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెంట్రులాక్విజం ఉంది కొలరాడోలో, అక్కడి నుంచి దీంట్లో గ్రాడ్యుయేషన్ కోర్స్ చేశాను. సో ఇది ఎడ్యుకేషన్ అంటే నాకెందుకు ఎడ్యుకేషన్ అనే దానికంటే నాకు అకాడమిక్ అనంటే నాకు దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవుతాను. అంటే ప్రతి కళకి కూడా దానికి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెంట్రులాక్విజం ఏం చేస్తారు, నాకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నాకు మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎంత పేరు వచ్చిందో అంతకంటే ఎక్కువ వెంట్రులాక్విస్ట్గా పేరు వచ్చింది, సౌండ్ ఇలేషనిస్ట్గా. దీంట్లో భ్రమ ప్రధానం నేను చెప్పినప్పుడు ఈచ్ క్యారెక్టర్కి ఒక్కొక్కటి ఉంటుందన్నప్పుడు ఎలా ఉంటుందో మన ప్రేక్షకులకు చూపించాలి. ఒక వాయిస్ ఇప్పుడు ఇంతకుముందు ఇలా చూపించాను, హలో ఎస్ యా 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 ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ పెడతాను, యా బీ దేర్, ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఇంకో వాయిస్ డిస్టెన్స్ కూడా, అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏ సౌండ్ అయితే వస్తుందో అక్కడ ఉన్నప్పుడు ఆ సౌండ్ డిస్టెన్స్ కూడా తెలియాలి, ఆ సౌండ్ పర్స్పెక్టివ్ తెలుసుకుంటారు. ఇంకోటి ఇప్పుడు ఇంకొక వాయిస్, హలో యా ఓకే ఎస్ ఓకే ఇక్కడ పెడతాను, ఎస్ రైట్ ఓకే యా ఓకే ఎస్ రైట్. ఇప్పుడు ఇంకొక వాయిస్, హలో ఎస్ కమ్ అవుట్ యా ఓకే ఐ ఓపెన్ ఇట్ యా రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వాయిస్ ఇక్కడ పెట్టుకుంటాను, రైట్ బాయ్ నువ్వు అక్కడే ఉండు, ఎస్ రైట్ ఎస్ రైట్ రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది నేనే కదిలించాలి, బొమ్మ కదలదు, ఏ బొమ్మ కదలదు, ఏ బొమ్మ మాట్లాడదు, నువ్వు మాట్లాడకు, ఓకే రైట్ 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 ఎస్ ఆర్ యు దేర్ ఓకే కమ్ అవుట్ ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ బొమ్మకి ఇస్తాను వాయిస్. న్యాచురల్గా దెర్ షుడ్ బి సమ్ లింక్ ఆర్ లాజిక్. ఎనీ పర్ఫార్మెన్స్ ఆర్ట్ ఎంత భ్రమ కలిగించేదైనా దానికి లింక్ ఉంటే ప్రేక్షకులు కన్విన్స్ అవుతారు. ఇప్పుడు ఈ వాయిస్ని వాట్ ఈస్ దట్ చేతి ఓకే ఓకే ఏం చూస్తున్నావు? ఈ పపెట్ డమ్మీ పేరేంటండి? I am an old man. Old man. Yeah. Hi, old man. Yeah, I'm fine. What is your name? My name is Pratibha. Pratibha. Yes. Means talent. Yes, skill, talent, everything. Old man, మీ వయసు ఎంత అండి? Huh? మీ వయసు ఎంత ఓల్డ్ మ్యాన్? Around 87. 87. మరి ఇంత హెల్దీగా ఉండడానికి రీజన్ ఏంటండి? I don't smoke. ఓహో, ఓకే. I don't drink. ఓకే. And I work 24. How many hours? How many hours you work? 26 hours a day. 26 hours a 26 day. hours ఎలా అండి? హౌ? See, when there are only 24 hours in a day, how can you work 26 hours in a day? నేను 2 గంటలు ముందు లేస్తా. 2 గంటలు ముందు లేస్తావా? అది తప్పు. అసలు నువ్వేదో మన ప్రేక్షకులు నవ్వించడానికి చెప్తున్నావు. మరి అందుకేగా. సరే నువ్వు బాగానే ఉంది కానీ చెప్పు, ప్రతిభతో మాట్లాడు. ఏం మాట్లాడు? ఏదో ఒకటి మాట్లాడండి. I do some mimicry. Mimicry? Wow. What kind of mimicry you do? Anything? Okay. I'll put some test. You say that you do mimicry. Yeah. I'll do one thing. ఇప్పుడు నీకు వచ్చా లేదా నేను అడగను, కానీ మన ఇద్దరం కలిసి ఒక ఐటెం చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేద్దాం. ఓకే? ఎలా అంటే నేను ట్రైన్ సౌండ్ చేస్తాను, నువ్వు గుర్రం సౌండ్ చెప్పాలి. గుర్రం? యా.
అది ఎలా ఎలా అంటే అలా ఓకే 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 నేను ట్రైన్ సౌండ్ చెప్తా, నేను చెప్తాను, నువ్వు గుర్రం చెప్పాలి, రెండు ఒకేసారి. జుగల్బందీ, మిమిక్రీ జుగల్బందీ. ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ట్రైన్ సౌండ్, లిసన్ టు ఇట్. ఇస్ ఇట్ కమ్ గుడ్? యా, ఇట్స్ గుడ్. ఐ హోప్ మా ప్రేక్షకులందరూ కూడా సరిగ్గా వినుంటారు. రెండు సౌండ్స్ వచ్చి ఉంటాయి. గివ్ మీ బ్యాక్ మై వాయిస్, యువర్ వాయిస్. ఎస్, యా యా ఎస్. ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్ చూసారండి? మొత్తం 11 దేశాలు చూసా. అయితే ఒక ఆర్ట్ ఫామ్ ఉంది, అద్భుతమైంది. దాని పేరు చాక్ టాక్. మన ఇండియాలో అది లేదు. అమెరికా, యూరోపియన్ కంట్రీస్లో బాగా పాపులర్. అది చూసి ఎలాగైనా నేను అడాప్ట్ చేసుకోవాలని నాకు కోరిక కలిగింది. వెంటనే నేను కన్సల్ట్ చేస్తే నాకు అక్కడి నుంచి నేను ఒక బోర్డు తెప్పించాను. ఈ చాక్ టాక్ గురించి తెలుసుకునే ముందు, అలాగే మీతో పాటు చాలా మంది అతిథులు కూడా వచ్చారు. వారు ఏం చెప్తారో వినే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్ళీ మనం రిటర్న్ వద్దాం. ఆదివారం అతిథి కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.